అందరికీ జై బాబా. మనం గత కొద్ది రోజులుగా 'గ్రోయింగ్ అప్ విత్ గాడ్' అన్న పుస్తకాన్ని చదువుతూ వస్తున్నాం. 2 వారాలు మధ్యలో మనకు పెద్ద గ్యాప్ రావడం జరిగింది. బాబా 1968వ సంవత్సరంలో జరుపుతున్నటువంటి ఆ ఒక్క సంఘటనలన్నీ కూడా మనం చదువుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బావూజీ గారి కుమార్తె అయినటువంటి షీలా కల్చూరి తన చిన్ననాటి జ్ఞాపకాలన్నిటిని కూడా ఈ 'గ్రోయింగ్ అప్ విత్ గాడ్' అన్న పుస్తకంలో ఎంతో ఆసక్తికరమైన విషయాలను మన కోసం పొందుపరిచారు. అవి మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు కథాంశం 1968వ సంవత్సరంలో జరుగుతోంది. మెహరాజాదులో భోజనం ముగించిన తరువాత బాబా షీలాను ఏదైనా జోక్ చెప్పమని అడిగేవారు. దానికి కొంచెం ఉన్నవి, లేనివి జోడించి ఇంకా ఆసక్తికరంగా రక్తి కట్టించేలాగా చెప్పేది షీలా. మెహ్రాకు అర్థమయ్యేలాగా చెప్పు. ఆమెకు అర్థమైతే నాకు చాలా సంతోషం అనేవారు బాబా. పూర్తిగా శుద్ధమైన హిందీ మాట్లాడడం మెహ్రాకు రాదు. సరళమైన భాషలో చెప్పు అనేవారు బాబా. షీలా సామాన్యంగా తాను సాకుతున్నటువంటి రాజా అన్న పిల్లి గురించి జోక్స్ చెప్పేది. అది ఆడపిల్లి. మరి దానికెందుకు రాజా అని పేరు పెట్టావు అని అడిగింది మెహ్రా. రాజా ఒక రాజులాగే ప్రవర్తిస్తుంది. అంతే దర్పంగా ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టాను అని షీలా చెప్పడంతో మెహ్రా దాన్ని ఒక్కసారి చూడాలి అనుకుంది. ఆ పిల్లిని మెహరాజాదుకు తీసుకురావడం కుదరదు కాబట్టి షీలా ఫోటో స్టూడియోకి వెళ్లి ఆ పిల్లిని ఎత్తుకొని ఫోటో తీయించుకుంది. దాన్ని మెహ్రాకు చూపించింది. బాబా రాజాను నేరుగా ముట్టుకోకపోయినా, చూడకపోయినా ఆ పిల్లి మీద ఎంతో ఆసక్తి చూపించేవారు బాబా. రాజాకు 2 పిల్లులు పుట్టాయని తెలిసి బాబా ఎంతో సంతోషించారు. వాటి గురించి ప్రత్యేకంగా విచారించారు. వాటిలో ఆడపిల్లి 1969 సెప్టెంబర్ 7వ తారీఖున చనిపోయింది. అదే రోజు బాబా సమాధిని మూసివేయడం జరిగింది. ఆ పిల్లి ఏదో విచారంగా బాబా పనిలో పా ఏదో విధంగా బాబా పనిలో పాలు పంచుకొని ఉండవచ్చు అనుకుంది షీలా. షీలా మెహరాజాద్‌కు వెళ్ళినప్పుడు బాబా ఖుష్రూ క్వార్టర్స్‌లో ఉన్న వ్యక్తుల గురించి, అక్కడ సంగతుల గురించి అడిగి తెలుసుకునేవారు. షీలా ఖుష్రూ క్వార్టర్స్‌లో జరుగుతూ ఉన్న ఆసక్తికరమైన విశేషాలు, సంగతులు, గమ్మత్తైన విషయాలను బాబాకు వివరించి చెప్పేది. ఆది తన పనివాడితో ఎప్పుడూ పోట్లాడేవాడు. ఆ పనివాడు వంట పాత్రలను గోడలకేసి కొట్టేవాడు. ఆది కూడా వాడి మీద కోపంతో డైనింగ్ టేబుల్ మీద ఉన్న పాత్రలను, ఆ టేబుల్ అన్ని కిందికి తోసేసేవాడు. షీలా ఇదంతా చూస్తూ కాసేపయ్యాక లేచి లోపలికి వెళ్ళిపోయేది. షీలా ఇక్కడ జరిగేదంతా బాబాకు చెబుతుంది అని ఆదికి తెలుసు. మెహ్రాజాదులో బాబా షీలాను ఖుష్రూ క్వార్టర్స్ విశేషాలు ఏమిటి అని అడిగినప్పుడు ఏదైనా ప్రత్యేకమైన విషయం జరిగిందా అని అడిగేవారు. షీలా ఆది మరియు అతడి పనివాడు టేబుల్‌ని కిందికి పడేసిన విషయం గురించి చెప్పాక, ఆది ఇప్పుడు నా దగ్గర ప్లేట్లు, లోటాలు ఏవీ లేవు బాబా. అన్నీ కొత్తవి కొనాలి అన్నాడు. నీ దగ్గర టేబుల్ తర్వాత ప్లేట్లు లేకుంటే కింద కూర్చొని తిను. అంతేకాని నా దగ్గర డబ్బులు అడగవద్దు. నేను నీకు కొత్తవి కొనలేను అన్నారు బాబా. ఆది గొణుగుతూనే ఉన్నాడు. బాబా అంగీకరించలేదు. షీలాకు ఆదిని చూస్తే జాలి కలిగింది. విలియం డాకింగ్ దగ్గర కొన్ని ప్లేట్స్ తీసుకెళ్ళి ఆదికి ఇచ్చింది షీలా. ఇలాంటి విషయాలు బాబాకు ఎప్పుడూ చెప్పకు అని ఆది షీలాతో అన్నాడు. బాబా నన్ను అలా అడిగితే నేను చెప్పకుండా ఎలా ఉండగలను? నా అంతట నేను చెప్పలేదు అంది షీల. ఒక్కొక్కసారి ఆది ఏదైనా విషయం గురించి నిజం చెప్పకు అనేవాడు. కానీ ఎలాగో ఆ విషయం బాబా ముందు బయటకొచ్చేసేది.
బాబా ఈ వారం ఏమి జరిగింది అని అడిగితే షీల తన తల్లి గురించి, ఆది గురించి ఫిర్యాదు చేసేది. ఎందుకంటే ఆది షీల మీద గట్టిగా అరిచేవాడు. తర్వాత మెహ్రాజాద్‌కు వచ్చేటప్పుడు కారులో షీలాను బుజ్జగించి తీయగా మాట్లాడేవాడు ఆది. షీల బాబాకు ఫిర్యాదు చేస్తుంది అన్న భయం ఉండేది ఆదికి. నేను నీ మీద కోప్పడ్డానని బాబాకు చెప్పకు అని వేడుకునేవాడు ఆది. అయ్యో! నేను మరచిపోయాను. నువ్వే నాకు గుర్తు చేసి మంచి పని చేశావు అని చెప్పేది షీల ఆదితో. మెహ్రాజాద్‌లో విలియం డాంకిన్ మరియు పాద్రి ఎప్పుడూ ఏదో ఒక విషయానికి పోట్లాడుకుంటూనే ఉండేవారు. ఖుష్రు క్వార్టర్స్‌లో ఆదికి, విలియంకు కూడా అంతగా కుదిరేది కాదు. విలియం బాబాకు చెప్పడానికి స్వారస్యపూరితమైన విషయాలను సేకరించి పెట్టుకుని బాబా ముందు చెప్పేవాడు. ఉదాహరణకు ఉడతలు విలియం వస్తువులను, ఫర్నిచర్‌ను కొరికి పాడు చేసేవి. విలియం తన గన్ తీసుకొని ఒక ఉడతను చంపి దాని మీద ఆది పేరు రాసి తగిలించి ఆది ఆఫీస్ ముందర వేలాడదీశాడు. ఆది అది చూసి కోపంగా విలియం మీద విరుచుకుపడ్డాడు. ఆది కోపం చూసి విలియం అతడిని వెక్కిరించేవాడు. ఆది కోపంగా రేపు నేను మెహ్రాజాద్‌కు వెళ్తాను. నీ గురించి బాబాకు ఫిర్యాదు చేస్తాను అని చెప్పాడు. మెహ్రాజాద్‌లో బాబా ఏదైనా కరమైన విషయం జరిగాయా అని అడిగినప్పుడు షీల ఈ సంఘటనను బాబాకు వివరించి చెప్పింది. బాబా భోజనాల బల్ల దగ్గర ఈ విషయాన్ని మెహ్రాకు వివరించమన్నారు. షీల అంతా జరిగింది జరిగినట్టు నటించి చూపించింది మెహ్రాకు. మెహ్రా మరియు బాబా కడుపార నవ్వారు. మెహ్రాకు విలియం ఉడతను చంపడం కొంచెం బాధ కలిగించింది. కానీ విలియం అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో షీల వివరించి చెప్పింది మెహ్రాకు. విలియం పిచుకలను, ఎలుకలను కూడా తన గన్‌తో చంపేవాడు. మెహరాబాద్‌లో 2 పెద్ద పెద్ద పక్షులు చిన్న పక్షులకు అపాయం కలిగిస్తూ ఉండడంతో మెహ్రా అనుమతితో మెహ్రాబాద్‌కు తుపాకీ తెచ్చి ఆ పక్షులను బెదిరించాలని విలియం తుపాకీ తెచ్చాడు. బాబా మండలి హాలులో ఆ తుపాకీని చేతికి తీసుకొని గురిపెడుతూ ఎవరిని కాల్చాలి అని అడిగారు. అలోప వైపు గురిపెట్టారు బాబా. అలోబా భయంతో 2 అడుగులు గాల్లోకి ఎగిరాడు. విలియం ఒకసారి బల్లి మొహం ఉన్న ఒక మాస్క్ వేసుకొని వచ్చి షీలాను బెదిరించాడు. దానికి ఉన్న రంధ్రం నుండి ఎర్రటి పొడుగాటి నాలుకను బయటికి ఊపి భయపెట్టాడు విలియం. షీలాకు బల్లులంటే భయమని అతడికి తెలుసు. అందుకే ఆ మాస్క్ తగిలించుకొని షీలాను భయపెట్టాడు. షీల ఈ మాస్క్‌తో ఆదికి భయం కలిగించాలని సలహా ఇచ్చింది. విలియం ఆదిని కూడా ఆ మాస్క్‌తో బెదిరించాడు. ఆదికి చాలా కోపం వచ్చింది. కోపంతో ఊగిపోతూ నేరుగా మెహ్రాజాద్‌కు వెళ్లి బాబాకు కంప్లెయింట్ చేశాడు ఆది. మర్నాడు బాబా అందరినీ మెహ్రాజాద్‌కు పిలిపించారు. విలియం ఆ బల్లి మాస్క్‌ను కూడా తనతో తీసుకొచ్చాడు. బాబా దాన్ని వేసుకోమని డాంకిన్‌తో చెప్పారు. బాబా అది చూసి నవ్వుతూ, "నిజమే ఇది చాలా భయంకరంగా ఉంది. నేను కూడా భయపడిపోయేవాడిని" అంటూ ఇంకొకసారి "ఆదిని భయపెట్టకు" అని విలియంను మందలించారు బాబా. ఆది, పాద్రి అప్పుడప్పుడు విలియం డాంకిన్ మీద కోపంగా అరచినా, విలియం ఎప్పుడూ వారి మీద గొంతెత్తి అరిచేవాడు కాదు. మెల్లగా, నిదానంగా మాట్లాడి వారి కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నించేవాడు విలియం. బాబా స్త్రీ మండలిని సినిమాలు చూడడానికి సరోజ్ సినిమా హాలుకు తీసుకెళ్లేవారు. ఆ సినిమా హాలు ఖుష్రో క్వార్టర్స్ గేట్‌కు ఎదురుగా ఉండేది. ఆ సినిమా హాలు నుండి వచ్చే శబ్దం విలియంకు చిరాకు కలిగించేది. అందుకని ఒకరోజు అసహనంతో తన కారును గట్టిగా ఖుష్రు క్వార్టర్స్ కేసి కొట్టాడు విలియం. అక్కడ గోడతో పాటు గేట్ కూడా కూలిపోయింది. ఆదికి చాలా కోపం వచ్చింది. ఆ గేట్ అప్పటికే కొంచెం విరిగిపోయి ఉంది. షీల ఆదితో ఇదే మంచి అవకాశం విలియంకు చెప్పి కొత్త గేట్ పెట్టించు అని సమాధానపరిచింది. ఆది దగ్గర తగినంత డబ్బు లేదు గేట్ బాగు చేయించడానికి. విలియం మంచి ఇనుప గేటు ఆర్డర్ ఇస్తాను అన్నాడు. అలాగే బాబా సింబల్స్‌తో పాటు మెహర్ నజర్ అని కూడా రాయించాలి అని సలహా ఇచ్చింది షీల.
విలియంకు ఆ సలహా బాగా నచ్చింది. విలియం మెహర్ అని మాత్రమే రాసి బాబానే ఏమి పేరు పెట్టాలో సలహా అడిగాడు. ఆశ్చర్యంగా బాబా కూడా మెహర్ నజర్ అనే సూచించారు. తన నజర్ ఎప్పుడూ ఖుష్రూ క్వార్టర్స్ మీద ఉంటుంది అని చెప్పారు బాబా. ఖుష్రూ క్వార్టర్స్ రాబోవు రోజుల్లో పండ పండరాపూర్ లాగా ఒక పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది అని బాబా చెప్పారు. ఖుష్రూ క్వార్టర్స్ లో ఫెరమ్ వర్కింగ్ బాక్స్ వాలా కూడా ఉంటూ ఉండేవాడు. ఫెరమ్ ఒక శుష్రించుకుపోయి ఉన్నటువంటి మొహం కలిగినటువంటి ఒక పార్సీ. ఆది ఆఫీస్‌లో టైప్ పని చేసేవాడు. సాయంత్రం పూట ఇంగ్లీష్ నవలలు చదివేవాడు. ఆది పనివాడు తన గదిలో నుండి కిరసనాయిల్ దొంగిలిస్తున్నాడు అని ఫిర్యాదు చేసేవాడు ఫెరమ్. తన స్టవ్‌లో కిరసనాయిల్ పూర్తిగా పోసి ఉంచానని, కానీ పొద్దున లేసి చూస్తే అంతా ఖాళీ అయిపోయిందనే అని ఫిర్యాదు చేసేవాడు ఫెరమ్. ఎప్పుడూ పనివారితో పోట్లాడుతూ ఉండేవాడు ఫెరమ్. అలాంటి ఫెరమ్‌కు కళ్ళెం వేయాలంటే అతడికి పెళ్లి చేయాలి అని ఆది జోక్ చేసేవాడు. ఆది బాబాతో తను ఫెరమ్ కోసం మంచి పెళ్లి కూతురిని వెతుకుతాను బాబా అని చెప్పేవాడు. బాబా ఆ అమ్మాయి వస్తుంది. కానీ ఫెరమ్ ఆమెను రోజు కొడుతూ ఉంటాడు. అది మనకు అదనపు తలనొప్పిగా మారుతుంది. కనీసం ఇప్పుడు అతడు ఒంటరివాడు. ఒంటరిగానే అరుస్తాడు, ఏడుస్తాడు. ఒక ముసలి పని మనిషి కూడా అతడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు అన్నారు బాబా. ఫెరమ్ స్వయంగా తనకు స్త్రీలను చూస్తే ఇష్టం ఉండదు. వారిని తృణీకరించాలని అనిపిస్తుంది అని బాబాతో చెప్పాడు. ఫెరమ్ వింత ప్రవర్తనను గమనించి షీల అతడితో ఎక్కువ మాట్లాడేది కాదు. ఒకసారి ఫెరమ్ ఆస్తమా అటాక్ రావడంతో తల తిరిగి పడిపోయాడు. షీల వెంటనే ఆదిని పిలుచుకొని వచ్చింది. డాక్టర్ వచ్చి ఫెర్రంకు చికిత్స చేశారు. షీలా వల్లనే ఫెర్రం ప్రాణం కాపాడబడింది అని బాబా షీలాను ప్రశంసించారు. నెలకు ఒకసారి బాబా ఫెర్రంను మెహరాజాద్‌కు రావడానికి అనుమతి ఇచ్చేవారు. ఫెర్రం తను మెహరాజాద్‌కు వచ్చే దినం వంట చేసుకోవడానికి సమయం ఉండదు అని ఫిర్యాదు చేసేవాడు. బాబా ఆదికి ఆ రోజు ఫెర్రంకు తన భోజనం కొంత ఇమ్మని చెప్పేవారు. కానీ ఫెర్రం ఆహారం విషయంలో చాలా ప్రత్యేకమైన అలవాట్లను కలిగి ఉండేవాడు. ఏది ఒక పట్టాన అతడికి నచ్చేది కాదు. అందుకే రమాను ఆహారం పెట్టమని అడిగేవాడు. రమ అతడికి ఆహారాన్ని ఇచ్చేది. రమ ఇచ్చిన భోజనం కడుపు నిండా తిని ఫెర్రం సంతోషంగా ఉండేవాడు. తానే వండుకున్నా కూడా తన ఆహారం తన ఆహారాన్ని తానే వండుకొని తిన్నా కూడా ఫెర్రం కోపంతో చిటపటలాడుతూ ఉండేవాడు. అతడి కోపానికి ఇదే కారణం అని బాబా తమాషా చేసేవారు. ఆది ఇంట్లో పని చేసే విఠల్ అనే వ్యక్తి ఉదయం అంతా పనిచేసి రాత్రిపూట స్కూల్‌కు వెళ్లి చదువుకునేవాడు. ఒకరోజు షీల ఆది మరియు ఆది కుక్క వరండా దగ్గర ఆడుకుంటూ ఉండగా ఫెర్రం విఠల్ తన గది దగ్గరకు వచ్చి గట్టిగా తలుపులు బాదాడు అని విఠల్ మీద కంప్లైంట్ చేశాడు. తీరా చూస్తే విఠల్ అప్పుడే స్కూల్ నుండి వస్తూ కనిపించాడు. ఆది కోపంగా ఫెర్రంను మందలిస్తూ రోజు ఏదో ఒక విషయం మీద నన్ను విసిగించి నా బుర్ర తింటూ ఉన్నావు. అతడు నా తలుపు తట్టాడు, ఇతడు నా స్టవ్‌లో కిరసనాయిల్ దొంగిలించాడు అంటూ ఏదో ఒక విషయానికి పేచీ పెడుతూనే ఉంటావు. తలాకొక తలా తోకా లేని మాటలు మాట్లాడుతూ ఉంటావు. ఒక చాకు తీసుకొని వాళ్ళందరిని చంపేయి. అప్పుడే నీకు మనశ్శాంతి అంటూ గట్టిగా ఫెర్రం మీద అరిచాడు ఆది. ఆది చేతిలోని చాకును లాక్కొని ఫెర్రం విఠల్ వైపు లంకించుకున్నాడు. ఆది కుక్క బాక్సి ఫెర్రంకి హాని చేస్తాడేమో అనుకుని ఫెర్రం మీదకి ఉరికి ఉరికి అతడి చేతిని కొరికేసింది. ఫెర్రం చేతి నుండి రక్తం కారసాగింది. మరునాడు ఫెర్రం బాబాకు ఉత్తరం రాసి ఆది తన కుక్కతో నన్ను కరిపించాలని చూశాడు బాబా అని ఫిర్యాదు చేశాడు. బాబా అందరినీ మళ్ళీ మెహరాజాదుకు పిలిపించారు. షీల ప్రత్యక్ష సాక్షి కాబట్టి
ఆమెను కూడా రమ్మని కబురు పెట్టారు బాబా. అక్కడ జరిగింది జరిగినట్టు చెప్పమని అంతా ఓపికగా విన్నారు బాబా. "నీకు నొప్పిగా ఉందా?" అని అడిగారు ఫెర్రంను. "బాబా, నేను చనిపోయేంత నొప్పి కలుగుతోంది నాకు" అన్నాడు ఫెర్రం. "నువ్వు నిజంగా విఠల్‌ను చంపాలని అనుకున్నావా? అలా చంపి ఉంటే పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేసి ఉండేవారు" అంటూ నీ పనివాడు విఠల్‌ను ఫెర్రం నుండి దూరంగా ఉంచు అంటూ ఆదికి సలహా ఇచ్చారు బాబా. గోహెర్ చేత ఇంజెక్షన్ ఇప్పించారు ఫెర్రంకు. అతడు హాల్ నుండి బయటికి వెళ్ళిపోయాక ఫెర్రం గదిలో కిరసనాయిల్ దొంగలింపబడడం, అతడి గది బయట తలుపులు బాదడం అంతా నిజమే. అతడు కళ్ళారా చూసింది నిజమే. అది దయ్యం పని. ఒక దయ్యం విఠల్‌లాగా వచ్చి అతడి గది బయట నుండి తలుపులు బాదింది. ఒకసారి విఠల్‌లాగా, ఇంకొకసారి లక్ష్మణ్‌లాగా అది వచ్చింది. ఆ దయ్యమే వస్తువులను మాయం చేసింది. అతడికి ఈ విషయం చెబితే అతడు ప్రాణం విడిచేస్తాడు. అతడు భయంతో చనిపోతాడు అన్నారు బాబా. ఫెర్రం రాత్రి నిద్రలో గట్టిగా అరిచేవాడు. బాబా నా గదిలోకి లక్ష్మణ్ వచ్చాడు అని అరిచేవాడు. తర్వాత ఫెర్రం ద్వారా తెలిసిందేమిటంటే ఆ దయ్యం లక్ష్మణ్ లాగా వచ్చినప్పుడు ఫెర్రంకు సహాయపడుతూ, విఠల్‌లాగా వచ్చినప్పుడు అతడిని వెక్కిరిస్తూ ఉండేది. బాబా షీలాతో ఈ విషయం ఏమీ మెహర్నాద్‌కు చెప్పకు. అతడు భయపడతాడు అన్నారు. షీలా రమకు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. షీలా ఫెర్రం లేనప్పుడు కిటికీలో నుండి అతడి గదిలోకి తొంగి చూసేది. లోపల దయ్యం ఉందేమో అని. కానీ ఎప్పుడూ ఆ గది ఖాళీగానే కనిపించేది. ఫెర్రం గదిలో ఎప్పుడూ దయ్యం చూడలేదు షీలా. కానీ ఖుష్రు క్వార్టర్స్‌లోని ఇంకొక గదిలో దయ్యాన్ని చూసింది. షీలా, మెహర్నాద్ మరియు ఇద్దరు పిల్లలు దోబూచులాట ఆడుకుంటున్నారు. అది మధ్యాహ్నం సమయం. షీలా గోడౌన్‌లో దాక్కుంది. ఆ గదిలో ఒక పెద్ద ఆకారం కలిగిన నల్లటి వ్యక్తి ఒక వస్తాదులాగా ఉన్నాడు. అతడు కనిపించాడు. ఆ గదిలో పాత ఫర్నిచర్ ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉన్నాయి. ఆ వ్యక్తి ఆ ఫర్నిచర్ మీద ఎక్కసాగాడు. "పడిపోతావు జాగ్రత్త" అంటూ అరిచింది షీలా. "ఇక్కడెందుకున్నావు? ఆదిని అనుమతి అడిగావా?" అంది షీలా. "నేను ఇక్కడే ఉంటాను. ఇది నా గది" అన్నాడు ఆ వ్యక్తి. "నేను ఆదికి చెబుతాను" అని షీలా వెళ్ళబోయింది. ఆ వ్యక్తి "వద్దు చెప్పకు" అంటూ "రేపు నువ్వు మెహ్రాజాద్‌కు వెళ్ళినప్పుడు నా గురించి మెహర్ బాబాతో చెప్పు" అన్నాడు ఆ వ్యక్తి. "నేను రేపు మెహ్రాజాద్‌కి ఎందుకు వెళతాను? నాకు బాబా నుండి అలాంటి ఆదేశం ఏమీ రాలేదే" అంది షీలా. "ఈరోజు రాత్రి నీకు ఉత్తరం వస్తుంది. నువ్వు మెహ్రాజాద్‌కు వెళ్ళినప్పుడు మెహర్ బాబాకు నాతో మాట్లాడాలని బాబాకు చెప్పు. అతడిని నా నాతో మాట్లాడమని చెప్పండి. నా ప్రేమను బాబాకు ఇచ్చి, బాబా ప్రేమను నా కోసం తీసుకొనిరా. సాయంత్రం తిరిగి వచ్చిన తరువాత నాకు అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పు" అన్నాడు ఆ వ్యక్తి. ఆశ్చర్యంగా బాబా వద్ద నుండి ఆ సాయంత్రం ఉత్తరం వచ్చింది. మెహ్రాజాద్‌లో బాబాకు షీలా ఖుష్రు క్వార్టర్స్ గోడౌన్‌లో జరిగిన విషయాన్ని వివరించి చెప్పింది. "ఆ వ్యక్తిని నువ్వు చూసావా?" అని అడిగారు బాబా. "అవును బాబా, చూశాను. ఆ వ్యక్తి ఫర్నిచర్ మీద ఎక్కుతూ, దిగుతూ కనిపించాడు" అంది షీలా. "బాబా నీకు తన ఆశీర్వాదాలు పంపించాడు. నీ ప్రేమను స్వీకరించారు అని అతడికి బదులు చెప్పు" అన్నారు బాబా. ఆ వ్యక్తి షీలా మాటలకు చాలా సంతోషించాడు. అతడి ఒంటి రంగు నలుపు నుండి తెలుపుకు మారిపోయింది. "నేను ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. నేను ఇక్కడి నుండి వెళుతున్నాను. నువ్వు చేసిన సహాయం నేను నీకు నే నీవు నాకు చేసిన సహాయం నీకు తెలియదు. నాకు ముక్తి లభించింది" అన్నాడు ఆ వ్యక్తి. తర్వాత అతడు మళ్ళీ షీలాకు కనిపించలేదు. ఒక వేసవిలో ఆరు బయట మంచాలు వేసుకొని పడుకోవడం రమాకు, షీలాకు మరియు మెహర్నాథ్‌కు అలవాటు. ఒక వ్యక్తి తెల్లటి బట్టలు వేసుకొని ఒక గుర్రం మీద ఎక్కి వచ్చి కాంపౌండ్ లోపలికి వచ్చాడు. ఆ కాంపౌండ్ గేట్ తాళం వేసి ఉన్నా అతడు లోపలికి ఎలా వచ్చాడా అనుకుంది షీలా. భయంతో గట్టిగా అరచి
తన తల్లిని మెహర్నాద్‌ను లేపింది. కానీ వారికి ఎవరూ కనిపించలేదు. మరునాడు గుర్రం గుర్రం లద్దెలు మాత్రం కాంపౌండ్‌లో పడి ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకొక రోజు రాత్రి ఆ గుర్రం వ్యక్తి మళ్ళీ వచ్చాడు. ఈసారి రమ కూడా అతడిని చూసింది. బాబాకు ఈ విషయం చెప్పారు. బాబా భయపడకండి. అది గార్డియన్ స్పిరిట్ అంటే సంరక్షణ చేస్తున్న ఆత్మ అని అది మిమ్మల్ని సంరక్షణ చేస్తోంది. అతడు ఒక పీర్ అంటే అతడు దయ్యం కాదు. నేనే అతడిని ఖుష్రు క్వార్టర్స్‌లో కాపలాగా పెట్టాను. అందుకే ఆ బంగళా సురక్షితంగా ఉంది. దొంగల బెడద అలాంటివి లేకుండా ఉంది అన్నారు బాబా. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు అన్నారు బాబా. కాంపౌండ్‌లో పనివారు మాత్రం గుర్రపు లద్దెలు ఎక్కడి నుండి వస్తున్నాయా అని ఆశ్చర్యపోయేవారు. షీల మాత్రం నోరు విప్పి ఆ దివ్య కాపలాదారు గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఇంకొక అతీంద్రియ విషయం బాబా శరీర త్యాగం చేసిన తరువాత ఖుష్రు క్వార్టర్స్‌లో ఇంకొకసారి జరిగింది. అది సోదరి ఫిరోజా చనిపోయిన తర్వాత ఆమె ట్రంక్ సడెన్‌గా అటు ఇటు జరిగి శబ్దం చేయసాగింది. ఆది సోదరి ఫిరోజా చనిపోయిన తర్వాత ఆమె ట్రంక్ సడెన్‌గా అటు ఇటు జరిగి శబ్దం చేయసాగింది. ఈ విషయం మణికి చెప్పారు. మణి బాబా శరీరం కింద ఉంచిన ఐస్ క్యూబ్స్ కలి కరిగినప్పుడు సేకరించి పెట్టుకున్నటువంటి నీటిని తెచ్చి ప్రోక్షణ చేసింది. అప్పటి నుండి ఫిరోజా క్వార్టర్స్ నుండి ఎలాంటి శబ్దాలు రాలేదు. అలోపాకు దయ్యాలంటే భయం. మెహ్రాజాద్‌లో కూడా దయ్యాలు సంచరించేవి. ఒక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తెల్లటి బట్టలు ధరించి మెహ్రాజాద్ గేటు దగ్గర తిరుగుతూ ఉండేవాడు. మండలి వారు అతడితో మాట్లాడాలని ప్రయత్నించేవారు. అతడు బదులు చెప్పేవాడు కాదు. కొన్ని రోజుల తర్వాత అతడు కనిపించలేదు. బాబా అతడు ఎలాగో తన శరీరాన్ని తాకి ముక్తి పొందగలిగాడు అని చెప్పారు. కొన్ని జలాలి రకం దయ్యాలు హాని కలిగిస్తాయి అన్నారు బాబా. బావు బాబా గదిలో ఉంటే ఆ దయ్యాలు లోపలికి వచ్చి బాబాను తాకలేవు. ఆ కోపంతో వాటికి బావు మీద కోపం రాసాగింది. ఆ కోపంతో అవి అతడికి హాని కలిగించవచ్చు అన్నారు బాబా. అలాంటప్పుడు వాటికి ముక్తి ఇచ్చి బంధముక్తుల్ని కలిగించవచ్చు కదా బాబా అంది షీల. ఆ దయ్యాలు తమ చెడు సంస్కారాలు తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అని తెలుసుకొని నన్ను ముట్టడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు నేను వాటికి ముక్తి ఇవ్వాలి అన్నారు బాబా. భోజనం చేస్తూ ఉండగా షీల అహల్య గురించి బాబాను అడిగింది. అహల్య మనిషి జన్మ నుండి రాయి స్థితికి పడిపోయింది. అవతారుడు మళ్ళీ తనను తాకినప్పుడు ఆమెకు ముక్తి లభిస్తుంది అని ఆమె గురువు చెప్పాడు. అలా ఎన్నో యుగాలు ఆమె రాయిలాగే ఉండిపోయింది. మళ్ళీ రాముడి పాదం తాకినప్పుడు ఆమె మానవ రూపానికి వచ్చింది. ఆమెకు ముక్తి లభించింది. ఆ కథ నిజమేనా బాబా అని అడిగింది షీల. అహల్య గొప్ప సంతు. కానీ ఆమెకు అహం ఎక్కువగా ఉండేది. ఆమె అహంకారమే ఆమెను రాతి స్థితికి దిగజార్చింది. రాముడిగా నేను ఆమెను తాకినప్పుడు ఆమెకు తిరిగి మానవ రూపం వచ్చింది అన్నారు బాబా. మరి ఆ ఆత్మకు కూడా ముక్తి ప్రసాదించవచ్చు కదా బాబా అంది షీల. ఆమెకు షీలాకు ఎక్కడ ఆ దయ్యాలు తన తండ్రికి బాధను, తర్వాత హానిని తలపెడతాయో అన్న భయం ఉండేది. అందుకే ఆ దయ్యాలకు కూడా మోక్షం అంటే వాటికి కూడా ముక్తి ఇవ్వచ్చు కదా బాబా అని అడిగింది షీల. నేను బాబాను కాపాడగలను. నేను నిద్రిస్తున్నాను అని బావు అనుకున్నాడు. కానీ నేను మెలకువగానే ఉన్నాను అన్నారు బాబా. మెహ్రా ఈ మాటలన్నీ వింటూ బావు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట ఒక్కొక్కసారి అతడు ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఏదైనా జరగకూడనిది జరిగితే ఎలా అని కంగారు పడింది మెహ్రా. లేదు, నా నజర్ అతడి మీద ఉంది అన్నారు బాబా. మెహ్రాజాదులో బాబా ఇంటి కిటికీ పక్కన ఒక పెద్ద చింతమాను ఉండేది.
ఆ చెట్టు నిండా చింతకాయలు విరగ్గాసి ఉండేవి. షీల ఆ చెట్టు దగ్గరికి కాయలు కోయడానికి వెళితే ఏదో విచిత్రమైన భావన కలిగేది. ఏదో అశాంతిగా అనిపించేది. బాబాకి ఈ విషయం చెబితే, "ఆ చెట్టు వైపు వెళ్ళకు. దాని చుట్టూ ఎన్నో ఆత్మలు ఉన్నాయి. వాటిలో కొన్ని మంచివి, కొన్ని చెడు ఆత్మలు. అందుకే నీకు అలాంటి భావన కలుగుతోంది. అక్కడికి వెళ్ళకు" అన్నారు బాబా. షీల తన ప్రాణ స్నేహితురాలితో పోట్లాడింది. అప్పటి నుండి ఆమెను నేను ద్వేషిస్తున్నాను బాబా అని చెప్పింది బాబాతో. అప్పుడు బాబా ఇలా అన్నారు. "నువ్వు ఒక వ్యక్తిని ఎంతగా ద్వేషిస్తే అన్ని సంస్కారాలు నీకు వస్తాయి. వారితో ఉంటే వా వారి వారితో అంటే ఎవరితోనైనా ఎక్కువగా నువ్వు ద్వేషిస్తున్నావో వారితో ఎక్కువ సంబంధం ఏర్పడుతుంది" అని చెప్పారు. ఆమె నన్ను వెక్కిరిస్తుంది బాబా. మరి నన్ను ఏం చేయమంటారు? అని అడిగింది షీల. ఆమె వైపు చూస్తూ, ఆమెను క్షమిస్తున్నాను అని మనసులో అనుకో. మొహం తిప్పుకొని వెళ్ళిపోకు. ఆమె నిన్ను వెక్కిరిస్తే పట్టించుకోకు. అప్పుడు ఆమె అలా చేయడం ఆపుతుంది అన్నారు బాబా. ద్వేషం అన్న విషయం గురించి గురుప్రసాద్‌లో ఇంకొక సందర్భంలో చర్చకు వచ్చింది. సినిమాల గురించి మెహ్రాతో మాట్లాడుతూ, సినిమా నటుల గురించి మాట్లాడుతూ, షీల డేవిడ్ అన్న నటుడి గురించి చెబుతూ, అతడంతే అతడు అంటే తనకి ఇష్టం లేదు. డేవిడ్ అన్న పేరే తనకు నచ్చలేదు అని చెప్పింది షీల. తర్వాత మణి డేవిడ్ అన్న పేరుకు అర్థం వెతికినప్పుడు దానికి బిలవడ్ అంటే ప్రియతముడు అన్న అర్థం ఉంది అని చెప్పింది. బాబా షీలాతో గుర్తుపెట్టుకో. ఎవరినైనా ద్వేషిస్తే ఆ వ్యక్తో ఆ వ్యక్తితో ఎక్కువగా సంబంధం ఏర్పడుతుంది. అతడికి మరింత దగ్గర అవుతావు అన్నారు. డేవిడ్ అన్న పేరు ఎంతో తమాషాగా ఉంది. నాకు ఆ పేరంటేనే చిరాకు. నేను ఆ పేరును ద్వేషిస్తాను బాబా అంది షీల. ద్వేషించడం మంచిది కాదు. నీకు నచ్చకపోతే పర్వాలేదు. అది వేరే సంగతి. కానీ ద్వేషించడం మంచిది కాదు అన్నారు బాబా. ఏమి చెయ్యను బాబా! నాకలా అనిపిస్తోంది అంది షీల. నాకు అతడంతే అతడు అంటే ద్వేషం లేదు కానీ, ఆ పేరు నాకు నచ్చలేదు. అతడు ఆ పేరును మార్చుకోవాలి అంది. తనకు డేవిడ్ అన్న పేరు ఎందుకు నచ్చలేదో షీలకు అర్థం కాలేదు. సినిమాకు తమతో రమ్మని షీలాను కూడా పిలిచింది మెహ్రా. కానీ షీల నిరాకరించడంతో బహుశా ఆ సినిమాలో డేవిడ్ ఉన్నాడేమో! అందుకే బేబీ రావడానికి ఆసక్తి చూపించడం లేదు అని తమాషా చేసేవారు బాబా. బాబా, మెహ్రా మరియు స్త్రీ మండలి డేవిడ్ నటించిన సినిమాలు చూశారు. వారికి అవి నచ్చాయి. డేవిడ్ తమాషా పాత్రలే పోషిస్తాడు. అతడికి గంభీరంగా నటించే పాత్రలు నప్పవు. అతడికి తమాషా పాత్రలు భగవంతుడు ఇచ్చిన వరం. జనం అతడిని చూడగానే నవ్వుతారు అన్నారు బాబా. బాబా షీలాతో మళ్ళీ గట్టిగా ఇలా అన్నారు. గుర్తుపెట్టుకో. నువ్వు దేన్నైనా ఎక్కువ ద్వేషిస్తే అంతే ఎక్కువగా దానితో సంబంధం ఏర్పరచుకుంటావు. నువ్వు డేవిడ్ గురించి నీ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి సమ్మతంగా లేవు. అందుకే ఆ పేరుతో నీకు కనెక్షన్ ఏర్పడుతుంది. నువ్వు ప్రతిరోజు ఆ పేరును వినాల్సి రావచ్చు. అప్పుడు దాన్నుండి నువ్వు తప్పించుకోలేవు. అప్పుడు ఏం చేస్తావు? అన్నారు బాబా. రమ బాబా మాటలు విని, బాబా ఆ పేరుతో నీకు కనెక్షన్ ఏర్పడుతుంది అని అంటున్నారు. ఎవరికి తెలుసు? నిన్ను బాబా ఆ యాక్టర్ ఇంటికి పంపించి అక్కడే జీవించమంటారేమో! అప్పుడు నువ్వు అపాయంలో పడతావు అని చెప్పింది రమ షీలాతో. షీలాకు కూడా అది నిజమే. ఆ హిందీ సినిమా యాక్టర్‌తో తనకు భవిష్యత్తులో సంబంధం ఏర్పడుతుందేమో అని భయపడింది. చాలా సంవత్సరాల తర్వాత బాబా మాటలు నిజమయ్యాయి. షీల డేవిడ్ అన్న పేరు గల వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రమ అతడి పేరు డేవిడ్ అని తెలియగానే షీలాతో "ఆ పేరు మారుస్తావా?" అని అడిగింది. అప్పటికి షీలాకు ఆ పేరు మీద ఉన్న విముఖత తగ్గిపోయి ఉంది. ఆది పనివారికి రమకు కొన్ని విషయాలలో గొడవలు జరుగుతూ ఉండేవి. వారు కొంచెం అమర్యాదగా ప్రవర్తించేవారు. ఆ స్త్రీ మాటలు షీలాకు చాలా కోపం తెప్పించేవి. కోపం పట్టలేక షీల బాబాతో ఆమె గురించి ఫిర్యాదు చేస్తూ, "నాకు
ఆమెను చంపాలన్నంత కోపం వస్తోంది బాబా అని చెప్పింది. ఆమెను చూసినప్పుడు ఒక పని చెయ్యి. నా పేరును తీసుకో. గట్టిగా బాబా, బాబా, బాబా అనుకో అన్నారు బాబా. గట్టిగా అలా బాబా, బాబా అని అంటే జనం తనను పిచ్చిది అని అనుకుంటారేమో అనుకుంటూ మనస్సులో స్మరించుకోవచ్చా బాబా అని అడిగింది షీల. లేదు, గట్టిగా బయటికి చెప్పాలి. ఆమెను చూసినప్పుడంతా అలాగే చెప్పాలి. నా ఆదేశాన్ని మీరకు. నాకు విధేయత చూపించకుంటే ఏదో భయంకరమైన సంగతే జరుగుతుంది అన్నారు బాబా. ఇలా ఎంతసేపు చెయ్యాలి అని అడిగింది షీల. ఆమె నీ కళ్ళ ముందు నుండి వెళ్ళిపోయే వరకు అలాగే నా నామాన్ని గట్టిగా స్మరించుకో అన్నారు బాబా. అప్పటి నుండి ఆ పని మనిషి కనిపించినప్పుడల్లా షీల బాబా నామాన్ని గట్టిగా స్మరించేది. చూసేవారికి షీల ధోరణి వింతగా ఉండేది. ఎందుకలా బాబా, బాబా, బాబా అని అరుస్తోంది అనుకునేవారు అందరూ. షీల ఆ స్త్రీని తప్పించుకొని తిరగడం ప్రారంభించింది. ఒకసారి బజారులో తన స్నేహితురాళ్లతో వెళుతూ ఉండగా ఆ స్త్రీ తారసపడింది షీలాకు. షీల బాబా, బాబా అనుకుంటూ ఇంకొక సందులోకి వెళ్ళిపోయింది. స్నేహితురాళ్ళు షీల, నీకేమైంది? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? అన్నారు ఆశ్చర్యంగా. నాకు ఏదో చెడు కనిపించింది. అందుకే అలా అనవలసి వచ్చింది అని వివరించింది షీల. అలా 6 నెలలు జరిగింది. అప్పటికి షీలా కోపం తగ్గిపోయింది. తనకు ఇక ఆమె మీద కోపం పూర్తిగా తగ్గిపోయింది. ఆమెను చూస్తే ఇప్పుడు కోపం రావడం లేదు అని చెప్పింది షీల. అప్పుడు బాబా, ఇక నువ్వు అలా చేయవలసిన అవసరం లేదు అన్నారు. షీలాకు ఎంతో నిశ్చింతగా అనిపించింది. ఒకసారి ఒక వ్యక్తి ఇదే ఫిర్యాదు చేస్తూ బాబాకు ఒక ఉత్తరం రాశాడు. ఆ వ్యక్తి ఆఫీస్‌లో పని చేస్తున్న ఇంకొక వ్యక్తి మీద అనవసరంగా కోపం వస్తోంది. ఏమి చెయ్యాలి అని సలహా అడుగుతూ బాబాకు ఉత్తరం రాశాడు. బాబా ఆ వ్యక్తిని కూడా షీలాకు చెప్పినట్టే ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా తన పేరును చూసుకోమని తన పేరును నామం స్మరించమని చెప్పారు. ఆ వ్యక్తికి అలా ఎందుకు కారణం లేకుండా కోపం వస్తుందో వివరిస్తూ బాబా ఇలా చెప్పారు. గత జన్మలో ఆ వ్యక్తి ఇతడిని హత్య చేశాడు. అందుకే అతడిని చూసినప్పుడల్లా ఇతడికి అసమాధానం కలుగుతోంది. ఎందుకంటే అతడు తన పాత సంస్కారాలను ఖర్చు పెడుతున్నాడు. నిష్కారణంగా ఆ వ్యక్తిని చంపాలన్న భావన ఇతడికి కలుగుతోంది. ఇదే అతడి ప్రవర్తనకు కారణం అన్నారు బాబా. అలాగే అతడికి ఇలా సమాధానం రాయించారు. బాబా నామాన్ని స్మరిస్తూ ఆ వ్యక్తి గురించి మరిచిపోమని, ఇది ఒకటే దీనికి పరిష్కారమని, ఆ వ్యక్తిని అవాయిడ్ చేయమని, అతడితో మాట్లాడకుండా ఉండమని, ఇది బాబా ఆదేశమని అతడికి సమాధానం రాయించమని చెప్పారు బాబా. అతడికి తనను గత జన్మలో చంపిన వ్యక్తి ఇతడే అని మాత్రం చెప్పకండి. ఒకవేళ అలా చెబితే ఈ జన్మలో అతడిని ఈ వ్యక్తి చంపే అవకాశం ఉంది అన్నారు బాబా. అందుకే ఒక్కొక్కసారి ఎవరినైనా చూసినప్పుడు మనకు తెలియకుండానే వారి మీద కోపం వస్తుంది. దానికి కారణం మనకు తెలియదు. అది మన గత జన్మల సంస్కారాలతో సంబంధం కలిగి ఉంటుంది అని బాబా వివరించారు. ఆది పని మనిషితో కూడా తనకు అలా గత జన్మలో ఏదైనా హాని జరిగిందా అని అడిగింది షీల బాబాను. బాబా, ఆ విషయం గురించి ఇక చర్చించకు. నీకు నేను నిజం చెబితే నువ్వు ఆమెకు హాని తలపెట్టే పరిస్థితి వచ్చి ఇంకా మితిమీరిపోవచ్చు. అందుకే దాని గురించి మరచిపో. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అన్నారు బాబా. షీలాకు ఆది పని మనిషి మీద కోపం తగ్గిపోయినా ఆమెకు మాత్రం చెడ్డ బుద్ధి పోలేదు. రమ ఇంటిలో పనిచేసే స్త్రీని పోట్లాడి ఆ బంగళా నుండి తరిమేయడానికి ప్రయత్నించింది ఈ ఈ స్త్రీ. రమ అందుకే ఆమెను కొంచెం దండించమని చెప్పింది బాబాతో. అందుకే రమ ఆదికి ఆమెను కొంచెం దండించమని చెప్పింది. ఆది కోపంగా రమ మీదే అరుస్తూ, "నన్నేం చేయమంటావు? నేను మీ పని మనిషి నేను మీ పని చేసి పెట్టేదా?" అని అడిగాడు కోపంగా. షీల బాబాకు ఈ విషయం చెప్పింది. బాబా రమను క్షమాపణ అడగమని ఆదితో చెప్పారు. ఆది పని మనిషి రమ ఇంటి వైపు ఊడవడం మానేయమన్నారు. "అది నా బంగళా బాబా"
అని ఆది బాబాతో ప్రతిఘటించాడు. "నువ్వు అలా మాట్లాడితే గుంతలో పడిపోతావు. మళ్ళీ అలా అనకు. ఈ కుటుంబాన్ని నేను వీధిలో నుంచి తీసుకొచ్చాను అని నీవనుకుంటున్నావా? వెళ్లి రమ పుట్టింటిని ఒకసారి చూసిరా. వాళ్ళది రాజకుటుంబం. ఆమె అన్నిటిని నా కోసం త్యాగం చేసింది. అందుకే నేను ఆమెకు సహాయం చెయ్యాలి. నీ పని మనిషి అంత గొప్పదా? ఆమె నిన్ను మురికి కాలవలోకి ఈడ్చికెళుతుంది" అంటూ బాబా గట్టిగా మందలించారు ఆదిని. అయినా ఆ స్త్రీతో వీళ్ళకి తొందర జరుగుతూనే ఉండేది. రమ పని మనిషితో పోట్లాడి ఆమెను తరిమేసింది. ఈ విషయం బాబాకు రాయలేదు షీల. అప్పుడు బాబా ఏకాంతంలో ఉన్నారు. బాబా చాలా రోజులుగా రమ నుండి ఉత్తరాలు రాలేదని వారిని స్వయంగా మెహరాజాదుకు పిలిపించారు. విషయం తెలిసి మెహ్రా రమాకు తన పుట్టింటిలో కాలికొకరు, చేతికొకరు నౌకర్లు ఉండేవారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆదికి చెప్పి వెంటనే రమాకు ఒక మంచి పని మనిషిని వెతికి పెట్టమని చెప్పండి బావా అని వేడుకుంది మెహ్రా. ఆది ఇంకొక స్త్రీ రమ ఇంటి కోసం నియమించాడు. రమాకు ఆది పని మనిషికి ఏదో ఒక విషయం మీద గొడవ జరుగుతూనే ఉండేది. మార్చ్ 17, 1968వ తారీఖున ఈ పోట్లాట తారస్థాయికి చేరింది. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మళ్ళీ మిగిలింది రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా.